Good morning, everybody. Preparation of bleaching powder. So, what is bleaching powder? We know it to clean the floors, గచ్చులు కడగడానికి, to clean the water tankers, వాటి కోసం మనం ఉపయోగిస్తాం. సో, bleaching powder, its formula is CaOCl2, calcium oxychloride. Calcium oxychloride. So, how we prepare it? దీన్ని ఏ విధంగా తయారు చేస్తామంటే, we are taking the slaked lime, dry slaked lime, calcium hydroxide in the presence of chlorine gas. They react with each other and it forming the calcium oxychloride bleaching powder. Okay, so bleaching powder formula is CaOCl2. So we are preparing it by, we are sending the chlorine gas through the dry slaked lime and we are getting the calcium oxychloride. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది సున్నం లాగానే ఉంటుంది. సో వాట్ ఆర్ ద యూజెస్? ఎందుకు యూజ్ చేస్తున్నాం? We are using the bleaching powder in cotton and linen industry. సో కాటన్ బట్ వస్త్ర పరిశ్రమల తయారీ లోపల ప్రిపరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. బ్లీచింగ్ అందులో టు రిమూవ్ ద కలర్ we are using the bleaching powder to bleach the cotton and linen in textile industry. Same like as we are using the bleaching the wood pulp in paper industry. We are preparing the papers with the wood pulp. So we are using the bleaching powder టు బ్లీచింగ్, దాని యొక్క రంగును పోగొట్టడానికి ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ బ్లీచింగ్ వాష్డ్ క్లోత్స్ ఇన్ ల్యాండ్రీ లోపల కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ సేమ్ యాజ్ లైక్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూస్ఫుల్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిజిన్ఫెక్టింగ్ ఇన్ డ్రింకింగ్ వాటర్. దట్ మీన్స్ వీఆర్ యాడింగ్ ద బ్లీచింగ్ పౌడర్ టు వాటర్ టు కిల్ ద జెమ్స్. ఓకే, ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ క్లోరినేషన్. ఓకే, next preparation of chloroform. What is chloroform? It is used as anesthesia, మత్తుమందుగా ఉపయోగపడుతుంది. సో ఈ క్లోరోఫామ్ CHCl3 దీన్ని తయారు చేయడానికి కూడా మనం ఉపయోగిస్తాం. సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్ యాజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ టు బ్లీచ్ ద కాటన్ అండ్ లినెన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ టు కిల్ ద జెమ్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో ఇట్స్ కాల్డ్ యాజ్ క్లోరినేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్. సింపుల్గా ఇట్లా రాసిన మనకి మార్క్స్ వస్తాయి. ఓకే, గుడ్. నెక్స్ట్ బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా, ఇట్స్ అనదర్ నేమ్ ఈస్ తినే సోడా. వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ ఫుడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. తొందరగా ఉడకడానికి, పాలు పగిలిపోకుండా యూజ్ చేస్తామన్నమాట బేకింగ్ సోడా. నెక్స్ట్ ఇట్స్ యూజ్డ్ ఇన్ బేకింగ్ సోడా బేకరీస్. Its formula is NaHCO3, sodium hydrogen carbonate. So we are prepared it by NaCl, sodium chloride, and water and carbon dioxide and ammonia. They react with each other and it's forming the ammonium chloride, NH4Cl and NaHCO3. So its name is sodium hydrogen carbonate. So it has the basic, so it's a mild non-corrosive basic nature. So when we heated the sodium hydrogen carbonate, that means when we added in cooking, so it was heated and it decomposed as sodium carbonate and water and carbon dioxide. So what happened there? Existing of carbon dioxide, ikkada carbon dioxide vayu velubadutundi. So it is used in bakery in form of baking powder. Manam dinni baking powder laga upayogam. What is baking powder? Baking powder is a mixture of baking soda and edible acid. ఎడిబుల్ యాసిడ్ మీన్స్ తినే యాసిడ్ అన్నమాట. సో లైక్ టార్టారిక్ యాసిడ్, మనం దీన్ని తినవచ్చు, టార్టారిక్ యాసిడ్. సో మనకి ఇప్పుడు పాలల్లో కానీ, కాఫీలో కానీ, సిట్రస్ ఫ్రూట్స్లలో కానీ కొన్ని ఆమ్లాలు ఉంటాయి, లైక్ దట్. సో వీఆర్ యూజింగ్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ టార్టారిక్ యాసిడ్. ఇట్స్ కాల్డ్ యాజ్ బేకింగ్ పౌడర్. సో ఈ బేకింగ్ పౌడర్ అని మనకి ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్రెడ్. సో వెన్ ఇట్ వాస్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బ్రెడ్, సో ఇట్ ఈ ఎగ్జిస్టింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వెలువడుతుంది కాబట్టి ద బ్రెడ్ ఆర్ కేక్స్ ఆర్ బికమింగ్ స్పాంజీ. సో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూసెస్ వెన్ వీ యాడెడ్ ద బేకింగ్ సోడా టు బ్రెడ్. సో ద బ్రెడ్ ఆర్ కేక్ బికమ్ స్పాంజీ అన్నమాట. నెక్స్ట్ it has a basic nature. So it used as antacid, like antacid. Okay, when in our stomach there is a excess of HCl gas, we get some pain. So to get relief or to neutralize the excess acid, we are using baking soda as antacid. దీన్ని నీటిలో కలిపి తాగుతుంటారు. నెక్స్ట్ ఇట్స్ యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్.
ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీన్స్ ఫైర్ ఇంజన్స్ లోపల కూడా మనం అగ్నిని ఆర్పడానికి దీన్ని మనం ఉపయోగిస్తాం. బికాజ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ పుట్ ఆఫ్ ద ఫైర్. సో వీఆర్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. నెక్స్ట్ ఇట్ యూజ్డ్ యాజ్ మైల్డ్ యాంటీసెప్టిక్, గాయాలను తగ్గించడానికి యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగపడుతుంది. సో వాట్ ఆర్ ద యూజెస్? మెయిన్ వీఆర్ యూజ్డ్ ఇట్ ఇన్ బేకరీస్ అండ్ యాంటాసిడ్. నెక్స్ట్ soda acid in fire extinguisher and mild antiseptic. Okay, you can write both the uses of bleaching powder and uses of baking soda and their preparation. Okay.